ఆదిత్య ఆనందితో ఇలా అంటూ ఉంటాడు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే ఒకటే మాట. నీకు నీ జ్యోతమ్మ మీద ఉన్న ప్రేమని నేను కాదనను. అలాగే నా ద్వేషాన్ని కూడా నువ్వు కాదనకూడదు. ఎందుకంటే ఆ జ్యోతి గారంటే నాకు అస్సలు పడదు అని తెలిసినా సరే నువ్వు ఆవిడనే పదే పదే జపిస్తున్నావు. ఆవిడ గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే చాలా బాధపడుతుంది. అసలు నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరో నువ్వు తెలుసుకో. నీ ప్రయారిటీ బట్టే నువ్వు నీ ప్రవర్తన కూడా మారాలి. నీ ప్రయారిటీ నేనా లేదా ఆ జ్యోతమ్మ? ఎవరో ఒకళ్ళని నువ్వు చూస్ చేసుకో. అలా అయితే నువ్వు చేసిన పనేంటో, నువ్వు చేస్తున్నదేంటో ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అలా అనేసి ఆదిత్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఈ రెండు కుటుంబాలని కలపాలన్నదే నా ధ్యేయం. ఆ రెండు కుటుంబాలు కలిసేంత వరకు నేను ఎన్ని మాటలైనా పడతాను, ఎన్ని నిందలైనా భరిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ రెండు కుటుంబాలని కలుపుతానని చెప్పి ఆనంది అనుకుంటుంది.